ఫేస్బుక్లో మీకు ఒకవేళ ఇన్ స్ట్రీమ్ యాడ్ మోనిటైజేషన్ కంప్లీట్ కాలేదనుకోండి, తొందరగా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఈ ఎర్నింగ్స్ ఎక్కువగా అవుతాయి. సో ఈ ట్రిక్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇలాంటి సింపుల్ వీడియోస్ మీరు కనుక స్కిప్ చేశారనుకోండి, ఈ టిప్స్ గురించి మీకు తెలియదు కాబట్టి మీరు అకౌంట్ని తొందరగా మానిటైజేషన్ చేసుకోలేరు, లేదంటే ఈ ఎర్నింగ్స్ ఎక్కువ అయ్యేలాగా మీరు గ్రో అనేది కాలేకుండా ఉన్న దగ్గరనే ఉండిపోతూ ఉంటారు. సో అలా ఉండడం ఎవరికి ఇష్టం లేదు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూషన్ ఈ ట్రిప్ ఏంటి, ఈ ట్రిక్ ఏంటి అనేది అయితే క్లియర్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక మనం ఫేస్బుక్ పేజీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే నాకు ఎక్కువ శాతం ఉంది ఫేస్బుక్ పేజీలోనే నేను ఎక్కువ వీడియోస్ అనేది అప్లోడ్ చేసాను కాబట్టి ఎగ్జాంపుల్గా మీకు ఇది అయితే నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనము ఫేస్బుక్ పేజీని బ్రౌజర్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన పేజీ నేమ్ కింద మనకి క్రియేట్ ఏ రీల్ వీడియో అని చూపిస్తుంది. ఈ రీల్ వీడియో అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. అంటే మనం అప్లోడ్ చేసే రీల్ వీడియోతోని మన లాంగ్ వీడియోస్కి కూడా వ్యూస్ వచ్చేలాగా ఫేస్బుక్ అనేది మనకు ఒక చిన్న అప్డేట్ ఇచ్చింది. అప్డేట్ చిన్నదే కానీ బెనిఫిట్స్ చూసింది కదా, మోనిటైజేషన్ తొందరగా అవుతుంది. ఒకవేళ అయిన వాళ్ళకైతే ఈ ఎర్నింగ్స్ అనేది తొందరగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి టిప్స్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. నార్మల్గా యూజ్ చేసుకుంటే ఫేస్బుక్ ప్రాబ్లం ఇస్తుంది, కానీ ఇలా మనకు ఫేస్బుక్ ఇచ్చినవి కనుక యూజ్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయో. మరి ఇంతకు మీకు ఇన్స్ట్రీమ్ మానిటైజేషన్ అయిందా కాలేదా, ఈ ఎర్నింగ్స్ మీకు అవుతున్నాయా లేవా అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వండి. దాని పరంగా మీకు బెనిఫిట్స్ ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది మీకోసం అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఇక్కడ క్రియేట్ రీల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత సో మనం రీల్ మీద క్లిక్ చేసుకున్నాం కాబట్టి రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకోమని దాన్ని అప్లోడ్ చేయమని మనకైతే చూపిస్తుంది. సో ఇలా మనకి ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ యాడ్ వీడియో అని చూపిస్తాను కదా, ఈ యాడ్ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మీరు ఏదైతే వీడియోని ప్రిపేర్ చేసి ఉంచుకున్నారో ఆ వీడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను కూడా అదే పని చేస్తున్నాను. ఓకే, మనము వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ రీల్ అని చూపిస్తుంది కదా, డిస్క్రిప్షన్ రాసి అందులోనే ఒక 4-5 వరకు హ్యాష్ ట్యాగ్స్ కూడా రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మనము టైటిల్ దగ్గర థంబ్నెయిల్ దగ్గర ఇక్కడ ఇచ్చేది మనం ఆల్రెడీ రీవ్యూలో ఉన్న ఫొటోస్ని ఎక్కడైనా మనకి క్లారిటీగా మంచిగా ఉంది అంటే అక్కడిది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే బయట మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నామంటే దాన్ని కూడా మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే కింద మనకి ఎవరిదైనా కొలాబరేట్ అయ్యింటే దానికి సంబంధించిన లింక్స్ కూడా మనల్ని అయితే ప్రొవైడ్ చేయమంటుంది. మీరు 1 సెకండ్ అవుతాయి, దీన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, సో మనం రీల్ వీడియోకి సంబంధించిన టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా రాసి థంబ్నెయిల్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకి మ్యూజిక్ సంబంధించిన చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనం ఏమైనా యాడ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఎడిటింగ్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో మనం ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ స్టెప్తో మనకి పని లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, డైరెక్ట్ పబ్లిక్ అనేవి, షెడ్యూల్ చేసేవి, లేదంటే డ్రాఫ్ట్లో ఉంచే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దాని కిందనేమో ఈ రీల్ వీడియోకి సంబంధించి ఇయర్నింగ్స్ మనకి ఏమైనా ఉన్నాయంటే ఆ బటన్ని ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం చూపిస్తుంది. దాని కింద వచ్చేసి కాపీరైట్ చెకింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మనంతా కూడా ఓన్ కంటెంట్ కాబట్టి అది కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. దాని కింద కనెక్ట్గా మీరు చూస్తే కనుక కనెక్ట్ యువర్ రీల్ టు ఏ వీడియో అనేది అయితే మనకి చూపిస్తుంది. అంటే ఇక్కడ మన రీల్ వీడియోకి ఏదైతే ఇప్పుడు మనం రీల్ వీడియో తీసాము, సో రీల్ వీడియోకి కనెక్టింగ్గా మనం ఖచ్చితంగా లాంగ్ వీడియో అనేది ప్రిపేర్ చేసే ఉంటాం కదా. ఒకవేళ ప్రిపేర్ చేయకపోయినా పర్వాలేదు, మన అకౌంట్లో అయితే మనం లాంగ్ వీడియోస్ అయితే మీరు పెడుతున్నారు కదా, ఓకే పెడుతున్నారు అని అంటే మీరేం చేయాలి, ఇక్కడ మీరు కనెక్ట్ యువర్ రీల్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోగానే డైరెక్ట్గా మనం మన అకౌంట్లో అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్ మాత్రమే కనిపిస్తుంది. రీల్ వీడియోస్ కాదు, ఫొటోస్ కూడా కాదు, లాంగ్ వీడియో అనేది కనిపిస్తుంది. సో ఇందులో మీకు ఏ వీడియో అయితే ఏ మంచిగా వ్యూస్ రావాలి అని అనుకుంటున్నారో అదైనా, లేదంటే దీని ఇప్పుడు రీల్ ఏదైతే మీరు క్రియేట్ చేసి అప్లోడ్ చేశారో దానికి రిలేటెడ్గా ఉన్న లాంగ్ వీడియో అయినా సరే మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకి
కంప్లీట్ అని చూపిస్తుంది. పూర్తయింది అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ రీల్ వీడియోకి నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న లాంగ్ వీడియో అనేది కనెక్ట్ అయిపోయింది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది, మనకి లాంగ్ వీడియో కంటే రీల్స్ వీడియోసే కదా తక్కువ టైంలోనే ఎక్కువ వైరల్ అయిపోతుంటాయి, కొన్నిసార్లు ట్రెండింగ్లో కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా మనం లాంగ్ వీడియోస్ కనుక కనెక్ట్ చేసినాం అనుకోండి, దానితో పాటుగా మనకి మన లాంగ్ వీడియోకి కూడా వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు పబ్లిక్ చేస్తారా, షెడ్యూల్ చేస్తారా, డ్రాఫ్ట్లో ఉంచుతారా అనేది మీ ఇష్టం. మిగిలిన దగ్గర కింద ఆప్షన్స్ మనకి ఏమున్నాయి, దానికి సంబంధించి మనకి ఇప్పుడు రీమిక్స్ ఏమన్నా ఆన్ చేసుకుంటారా, ఆఫ్ చేసుకుంటారా ఉంటుంది. సో నా వీడియోని ఎవరు రీమిక్స్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆఫ్ చేసుకున్నాను. దాని తర్వాత షెడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో నా షెడ్యూల్ ఏంటి ఎప్పుడు అనేది అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఈ షెడ్యూల్ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, నాకు కావాల్సిన టైమింగ్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షెడ్యూల్ కానీ పబ్లిక్ కానీ మనం ఏదనుకుంటే అది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ అయితే చూస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు యూట్యూబ్లో మనకి ఎలా అయితే షార్ట్ వీడియోకి కనెక్టింగ్ లాంగ్ వీడియో చేయడానికి వచ్చిందో ఎగ్జాక్ట్గా అదే ఆప్షన్ మనకి ఫేస్బుక్లో కూడా వచ్చింది. సో దీనివల్ల మన రీల్ వీడియోతో పాటుగా మన లాంగ్ వీడియోకి కూడా ఇప్పటిదైనా ఓల్డ్దైనా దానికి మ్యాచ్ ఏదైనా కాకపోయినా సరే ఒక లాంగ్ వీడియోని మనం అటాచ్ చేసినామంటే రీల్తో పాటుగా మనకి లాంగ్ వీడియోకి కూడా ఎంతో కొంత వ్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి. మీ కంటెంట్లో కనుక దమ్ముంది అంటే రీల్ వీడియో కంటే మించి కూడా ఆ వీడియోకి అనేది వ్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనకి ఇయర్-రింగ్స్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకా ఇయర్-రింగ్స్ దాకా రాలేదు అంటే తక్కువ టైంలోనే రీల్తో పాటు లాంగ్ కూడా వ్యూస్ అనేది వస్తూ ఉన్నాయి కాబట్టి సో వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయి మీకు మోడరేషన్ సెటప్ అనేది అయిపోతుంది. ఒకటే దెబ్బకి రెండు పెట్టాలంటే ఇలాంటి సెటప్ దగ్గరనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మోడరేషన్ దగ్గర ఇలాంటి సెట్టింగ్స్ని అయితే మిస్ అవ్వడం అయితే మర్చిపోకండి. సో ఇక్కడ మనకి కాకపోతే ఒక చిన్న క్వశ్చన్ ఏంటిది అంటే ఇది మనం ప్రొఫైల్ నుండి చేస్తే వస్తుందా అని అంటే ప్రొఫైల్ నుంచి చేస్తే రాదు. సో ఇది బ్రౌజర్ నుంచి చేస్తే మాత్రమే వస్తుంది. కాబట్టి క్లారిటీ ఏంటి, మనకి ఇప్పుడు ఈ ఫెసిలిటీ అనేది ఫేస్బుక్ పేజీలో రీల్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే కనెక్టింగ్గా లాంగ్ వీడియోని పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు మనకు వచ్చింది. సో నాకు తెలిసి త్వరలోనే మనకి ఏమంటారు ప్రొఫైల్లో నార్మల్గా ఫేస్బుక్ యాప్ నుంచి అలా అప్లోడ్ చేసేదానికి కూడా వస్తుంది. కంపల్సరీగా ఫేస్బుక్ తీసుకొని వస్తుంది, కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది. ఆ టైం తర్వాత మనకి ఎప్పటి నుంచి వచ్చింది అవకాశం అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీరు గ్యాదర్ చేసుకుంటే మీ అకౌంట్లో మీరు తక్కువ టైంలోనే ఎక్కువ ఇయర్నింగ్స్ చేయడానికి బోల్డ్ అనే టిప్స్ మీకు లభిస్తాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.